నేను ఇలా రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పొంగులేటి గారిని కూడా సూటి ఒక ప్రశ్న అడుగుతున్నాను. లేట్ ప్రొటెక్షన్ కంపెనీ కోసం మీరు జీవో 157 2010లో తెచ్చినప్పటి నుంచి ఇయ్యాలని దాకా సార్ అంటే కంప్యూటర్ యుగమే, సెల్ ఫోన్ యుగమే, మౌస్ క్లిక్ చేస్తే ఏ సర్వే నెంబర్ ఎవరైతే కట్టినో తెలుస్తుంది. నేను కేటీఆర్ గారిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, మీరు 2014 జూన్ 2 నుంచి మొన్న మీరు అధికారం కోల్పోయే డిసెంబర్ 9, 2023 దాకా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్డు రోడ్డులా ఇంకా మీరిచ్చిన జీవోలు, ఇంకా వీళ్ళందరికీ ఇంకో జీవో చెప్పాలన్నా 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జీవో ఇస్తే ఈయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయినాక 2021 దాకా నిద్రపోయింది ఆ జీవో మీద. కేటీఆర్ అంటే బాగా చదువుకున్నాయనే కంప్యూటర్లో చూసి మాట్లాడారు. 2021లో ఒక జీవో ఇచ్చిండు, తర్వాత 2022లో ఒక జీవో ఇచ్చిండు. ఈ జీవోలో ఎంత మంచి ముచ్చట చెప్తాడని ఏంటంటే గవర్నమెంట్ అకార్డింగ్లీ ఇయర్ బై అపాయింట్ అడిషనల్ కలెక్టర్స్ ఆఫ్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట districts as the nodal officers and entrusts the responsibility of field work for the Lake Protection Committee. 2021 వేసిందా నేను నిద్ర లేచి 2014లో ఎంటర్ప్రెన్షన్ గులగొట్టుకుని జడ్జిమెంట్ వస్తే 2021లో సిద్దిపేట జిల్లాను కూడా కలుపుకొని వేసిండు. మరి బాగా ఏం చేసిండో బాగా చేసిందో తెలియదు. 2022లో ఇంకో జీవో తెచ్చిండని ఇదే సార్ ఏమని ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద గవర్నమెంట్ ఇయర్ బై డిజిగ్నేట్ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ as special commissioner lake protection on full additional charge basis for demarcation, protection, development, rejuvenation of the lakes within the GHMC and HMDA jurisdiction. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా నువ్వు తీసుకున్న చర్యలేన్ని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్రగోడ్లు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? 20 పొంగులేటి ఇల్లువలు ఉంది, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లువలు ఉంది, వివేక్ గారి ఇల్లువలు ఉంది. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కులమని నేను పేరు చెప్పాలా? జొన్నవాడ బాబు ఎందుకు కులబడతలేవు? రాజు కులబడుతున్నాడు పిలుస్తాడు, పొంగులేటి అంటాడు నా ఇల్లు కులబడుతుంది రాజు అడుగుతాడు. ఈ దొంగ కావాలి ఎందుకు? హరీష్ రావు గారికి తిరుమల వల్ల ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేట్లకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరికి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కానీ మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్ తెలియదా ఏడా ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు? ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా నువ్వు అంటున్నావు కదా, రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జనవాడ ఫామ్ హౌస్ పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండే కదా, నీ పేరు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివే కదా, ఈ 3 ఫామ్ హౌస్ ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అంటే ఆయన చేసిన తప్పులు ఈ ప్రపంచంలో ఆగితే దావుడు ఇబ్రాహిం అనేటప్పుడు చేయలేదు. అన్ని తప్పులు చేసింది కేటీఆర్ అంటే. ఎందుకు రేవంత్ రెడ్డి సేవ తీసుకుంటాడు? పొంగిరెడ్డి గారు ఎందుకు చార్జ్ పట్టుకుంటున్నారు? రా పట్టుకున్నా ఎందుకు పట్టుకోవచ్చు? కొట్టేసేయి, తొందరగా కొట్టేసి అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ పెట్టినందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ పెట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ పల్లెమూలని కొట్టేసింది కదా కేంద్ర మంత్రి చేసిన ఆయన. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిప్పి వాళ్ళు వీళ్ళని తిప్పుకొని ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్టే చేస్తాడు, హైదరాబాద్ లో సవాల్ చేసినా అట్టే చేస్తాడు. పొంగులేటి గారికి భయపడాడు. పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీని ఇటాచీని రంగనాథ్ గారిని చెప్పి మీరాజు దగ్గర తీసుకున్నారని మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్ని కూలగొడదాం. నేను ఒక వకీలే చెప్తున్న పొంగులేటి గారు మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత
2024 దాకా ఎన్ కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు మీడి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుకుని కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలో ఉపయోగపడతాయి కదా. ఇవి కదా మీరు చేయాల్సింది. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈ రోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు, స్కూల్లో పిల్లల డ్రగ్స్ కేసు, అకున్ సమర్వాల్ గారు ఏం చేసిరో ఈ పక్కనే ఉంటుంది రోడ్ అవుతారా. చాలా మందిని తీసుకొచ్చి 5వ అంతస్తులో కూర్చోబెట్టి ఎంట్రుకలు కత్తిరించి గోర్లు కత్తిరించి 50 మంది కేటీఆర్ డ్రగ్స్ కేసు, మియాపూర్ భూమిలో కేసు ఏమైంది, నయీం ఎన్కౌంటర్ కేసు ఏమైంది, ఇట్లా చెప్పుకుంటూ వస్తే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు హయాంలో జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీడియా కూడా, నా విజ్ఞప్తి మీడియా మిత్రులు, ఫస్ట్ పేజ్ లో ఇటు పొంగులేటి తిట్టింది, ఇటు కేటీఆర్ తిట్టింది, రాయకూడదు, దండ పెట్టి చెప్తుంది. ఇద్దరి హయాంలో కట్టిన భూములలో ఒక శ్వేతపత్రం ఇవ్వని అడుగుతున్నాడు. నువ్వు పెద్ద దొంగ, నేను చిన్న దొంగ అని తిట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలనే ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు హైడ్రా చేసింది మంచి ఉద్దేశంతో అయితే, నిజంగా చెరువులు కుంటలు పరిరక్షణ మీ ధ్యేయం అయితే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కఠిన ఫస్ట్ కొట్టింది. దీంట్లో మీరు రాసిన సంగారెడ్డి జిల్లా, మా జిల్లాలో పటాన్ చెరువు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు. పార్టీని మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరి ప్లాట్లు అనిపిస్తున్నారు మీరు చెరువులలో. టీఆర్ఎస్ లో ప్లాట్ల మీరు, కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ లో పోయి కండువాలు కప్పి చెరువుల భూములు అమ్ముతుంది. మా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయిన పొంగులేటి గారు, వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్ని రిమైండ్ చేయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నేను అడిగినాక వారం రోజులకు అడిగింది కదా పొంగులేటి గారు, జొన్నవాడ ఫామ్ హౌస్ నీది కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎట్లా చేసినామని వారం రోజులు కాంగ్రెస్ లో గ్యాస్ వచ్చింది కదా. ఫస్ట్ జొన్నవాడ ఫామ్ హౌస్ కొనబెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంటని చెప్తుంటారు. నిజంగా పొంగులేటి గారు మీరు నిజాయితీ వైపు ఉండాలని చెప్తున్నారు కదా, నాకు మీద ఒక సూచన. జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మీరాలు కూలగొట్టే కాడికి లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగులేటి గారు చేస్తారా? చేయండి. ఏ చెరువు, ఏ గుంట, ఎంత కబ్జా, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ గుంటలు తీసేస్తారో ఒకసారి చెప్పండి. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే, టీఆర్ఎస్ జీవో తీసుకొచ్చింది 2021. జీవో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు, మధుబాక్ ఎలక్షన్లు అయిపోయినాక టీఆర్ఎస్ చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాశారు? విపక్షాలను ఇరికించేలా బీఆర్ఎస్ స్కెచ్, గ్రేటర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్లాన్. తెల్లారంగానే గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల కట్టడాలని మారిపోయింది. 3 రంగులకి, గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి నీళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నిర్దేశించి రాపించిన వారు. ఇక మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మస్తీ చేస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. వీళ్ళు ఇంకో పేపర్లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కొట్టు, ఎంఐఎం అని కొట్టుది, ఎవరైనా తొమ్మిది మా బీజేపీ ఉంటే అదే కూడా కొట్టుది. అదంటలేం కదా, అన్ని కొట్టేసేది. ఈ రీతిలో కదా మా మీడియా మిత్రులు ఈ క్లాస్ లో వాడకూడదు దయచేసి. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు. పలు జిల్లాలో రంగంలో దిగిన ఆఫీసర్లు ఎవరు పట్టుకొచ్చింది? పట్టుకొచ్చే కేటీఆర్ పట్టుకురావాలి కదా రేవంత్ రెడ్డి అనేటోడు. జొన్నవాడ ఫామ్ హౌస్ దొంగ ఫామ్ హౌస్ అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో 6 ఇల్లీగల్గా రేవంత్ రెడ్డి ఎందుకు కొనబడతలేడు? ఈ ఒక కేసుల నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఇటు ఎమ్మెల్యే తెల్లని గండాలు మార్చుకోవాలనే. ఎందుకు ఈ వార్తలు? ఆ సారాంశం ఏంటి? బీఆర్ఎస్ లో ఒకటి కొలగొట్టలే, వీళ్ళు కొలగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్తలు రాస్తారు. గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకని ఒక గులాబీ 3 రంగులలో చేయదు, 2 రంగులలో కూడా చేయదు, ఆకుపచ్చలో చేయదు, పసుపచ్చలో కూడా చేయదు. ఏ రంగులు ఎందుకు వదిలి పెడతారంట?
భూమికి రంగే ఉంది, చెరువుకి రంగే ఉంది అని ఇంకేం రాశారు? మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేపై కేసులు. సరే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు చేస్తలేరు? ఇట్లా రాసుకుంటా కండువాలు మార్చుకొని బెదిరించుకుంటా హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎన్కన్వెన్షన్ వార్త. ఆ చెరువు పేరు 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల భూమి ఉంటే ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చిన భాగ్యనగర్ అండి. వీళ్ళకి ఎందుకు 15 ఎందుకు కాపాడి ఎన్ని పైసలు తీసుకున్నారు ఈ కాపాడడం కదా? ఇది చెప్పాలి. ఇది రఘునందనరావు చెప్పిన మాట కాదు. 480 కోట్లు ఖర్చు పెట్టిందని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెట్టారంట. సీసీటీవీల కోసం 481 కోట్లు అన్నా. సీసీటీవీలు ఉన్నాయి, షీటీవీలు ఉన్నాయి, ఏంటంటే కమాండ్ కంట్రోల్ పెట్టిరు. మొత్తం కమాండ్ కంట్రోల్ లో హైదరాబాద్ శివ చిట్టుమంటే కనబడుతుంది. రేపులైతే కనబడతలేదు, మర్డర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేదు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి వద్ద దృష్టి కంటే సీసీటీవీలు పెట్టారండి సార్. దీని ఖర్చు 480 కోట్లు. ఇప్పటికే 481 కోట్లు ఖర్చు. 1200 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసి లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తున్నా వార్తలు? ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్ లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించారు. వార్త ఎఫ్టీఎల్ నిర్ధారించచ్చు. ఎన్జిటి వాళ్ళు పిలిచి తిట్టింది. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలండి మీకు లేకుని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువులు మింగేస్తూ రంగనాథ్ సార్ తెలుగుడు మాసపు చెరువు ఆడుతారు. మాసపు చెరువును మింగేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి ఫాక్స్ చెరువు, ఫాక్స్ సాగర్ మాయం, ఇవన్నీ రిటైన్ చేయండి సార్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అపీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు దిద్దింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళైనా ఇంకా మీరు ఎఫ్టీఎల్ గుర్తించారా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించారా అని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటాయి. చెరువులో వెంచర్. ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏం యాక్షన్ చేస్తలేదు. ఉత్తగా రోజు పొంగులేడు గారు చెప్పారు, అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఇంచు జాబ్ ఉంటుందని బ్రేకింగ్ మన పొద్దంతా నట్టు. ఇంచు జాబ్ ఉంటుంది చెప్పు. సర్వే నెంబర్ నేను అప్పుడే వీటిలో చెప్పావు కదా, ఎగో నేను భూమి పలానా సర్వే నెంబర్ లో కొనుక్కున్నా, ఇది ఎఫ్టీఎల్ లో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నోటీస్ తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతగాంతలను తీసుకొని బీఆర్ఎస్ మీ మీద తరుస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, హెచ్ఎండిఏ గుర్తించింది. ఇవి ఇవాళ ఉన్నాయి. ఆ రంగనాథ్ గారు జడ్జిమెంట్ పంపేయాలి. ఈ 2525 చెరువులని కాపాడదామో వద్దా? మన కాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, 7 గంటల విధ్వంసం చేసేసి ఇల్లు కట్టింది. పోవలసిన నీళ్ళ గడ్డకు బిల్డింగ్ కట్టింది. బాగానే పోయింది, వరద వచ్చింది. వరద ఉత్తగా రాలే, ఇక పోతు పోతూ ఇల్లు కూడా తీసుకుపోయింది. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. ఈ 2525 చెరువులను కాపాడండి. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకదు. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకదు. ఎందుకంటే నారాయణ ఫ్రీ అని అనుకోవాలి. గవర్నమెంట్ ఇంటి పక్కన ఉంది అన్న నాల మీద బంగ్లాలు అన్యాయం. రాజ్భవన్ పక్కన నాల మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరండి, దవాఖానాలు కూడా కట్టిరు కొంతమంది ప్రముఖులు. రాజ్భవన్ రోడ్ లో నాలాల మీద దవాఖానాలు కట్టిరు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలలో పోసిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలు పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదలు కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిందని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే, ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను.
2525 లేకులకి బఫర్ జోన్ ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్ ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు. హైదరాబాద్ సెంటర్ లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్ ఉంటుంది చెరువు. మియాపూర్ చెరువు మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు అంటూ మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాశారు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో 30. నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్ కట్టని ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మనకు అన్నం కూడా కొట్టుకుపోయిన అన్ని ఇల్లు పోయింది. ఉత్తరాఖండ్ వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్ దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయింది. మరేంటి దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్పెక్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిసినట్టు చేయి. ఇదొద్దు పొంగులరెడ్డి గారు, కేటీఆర్ గారు. నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రి ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసిన తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్థూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని, నా మీద డీజీపీ దగ్గరికి మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండ పెట్టించినావు కదా, దాడులు కాదు నేనే సార్ దుర్మార్గుని, హైదరాబాద్ లో ఈ వరదలలో జనంగా కొట్టుకోవడానికి బాధ్యుని నేనే, నారాలు కడుతుంటే కన్నుండి చూడాలని కబోది నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసినట్టు జైల్లో పెట్టుమని పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కేటీఆర్ అనేటోడు. ఆయన అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ టీఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టింది, దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టింది. గవర్నమెంట్ చాలా చదువుకున్నాడు ఆయన, ఆయనంతా ఎవరు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చింది, సర్కారు పనులు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరిస్తాను, మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసిండు. ఎలక్షన్ వస్తూనే మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని ఈయన కొడుకోటి బిడ్డకోటి అల్లుకోటి ఇచ్చింది దాలక అన్న కొడుకు తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసింది. మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరదొచ్చినా వానొచ్చినా ఏ వచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ త్రిపుల్ 1 లో బఫర్ జోన్ లో FTL లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య FTL సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటికి తీయాలని, ఈ కూల్చివేతలు ఒక ఎన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన చేయాల్సిందేంటి? చెరువులో కడితే కూలగొట్టాలి. కూలగొట్టని పాపానికి శిక్ష ఎవరికి చేయాలంటే కేటీఆర్కి వేయాలి. ఫస్ట్ అర్జెంట్ గా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయం చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నిటికీ ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.